మీకు రాజశేఖర రెడ్డి గారంటే ఎంత సుదీర్ఘమైన ఆయనతోటి ప్రయాణం చేయడం కావచ్చు, ఎంత అభిమానం ఉన్న తర్వాత ఎందుకు ఆయన కుమారుడితోటి మీరు ప్రయాణం చేయకపోవడానికి కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు అడుగు వేయలేదు ముందుకు మీరు? అంటే రాజశేఖర రెడ్డి గారిలో ఉన్న లక్షణాలు అతనిలో నాకు ఎక్కడ కనపడాల. ఆయనలో ఉన్న లక్షణాలేంటి? ఈయనలో లేని లక్షణాలేంటి సార్? రాజశేఖర రెడ్డి గారు దమ్ముగా నిలబడి 4 రోజులు నలుగురు మనుషులను పోగేసుకుని, ఈయన కాంగ్రెస్ మనుషులు పోగేసుకుని ఇతను పోగేసుకున్న మనుషుల్లో మాట్లాడతాడు. ఇతనికి సొంతంగా పోగైన మనుషులు ఎవరు చెప్పండి, నాకు చెప్పండి. ఇదే కాంగ్రెస్లో మనుషులు ఇదే మనుషులతో తెచ్చుకున్నారు. వేళ పవన్ కళ్యాణ్ గారు అతను సొంత మనుషులతో వెళ్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ వాళ్ళ మామగారు పార్టీ నుంచి అయినా అయినప్పటికీ కూడా చంద్రబాబు కంటే ఒక అంతమంది అభిమానులు సంపాదించుకుని మంచి పరిపాలనా దక్షుడు అని చెప్పి చంద్రబాబు వెళ్తా. ఆ రీతికి ఈ రీతికి ఎంత తేడా ఉందండి అసలు. నేను కొన్ని సంఘటనలు వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు ఉంటే రాజశేఖర రెడ్డి గారిని ఎంత క్షోభ పెట్టాడో కూడా అన్ని సంఘటనలు నేను వినడం జరిగింది. ఏ సంఘటనలు సార్ అది? అనేక వాళ్ళ సంఘటనలు ఇంటర్నల్ మ్యాటర్స్ మనం మాట్లాడడం కూడా అనవసరం. మనం తెలుసుకున్నాయి అక్కడ ఉండడం వల్ల దగ్గరగా తిరగడం వల్ల నలుగురితోటి 4 విషయాలు తెలుస్తాయి. ఈ నాట్ హ్యాపీ తీశాను. అది మొత్తం కాంగ్రెస్ పార్టీలోనే పెద్దలందరికీ తెలుసు. అంటే ఆయన బతుకుండగానే సార్? బతుకుండగానే ఈజ్ నాట్ హ్యాపీ తీస్తాను.